క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపుకోడేవాడు. క్రీస్తు ప్రేమ అది తల్లిదండ్రులు ప్రేమించాలి ప్రేమ, కన్నబిడ్డలను మనం ప్రేమించలేదు ప్రేమ. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపుకోడేవాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం దయచేసి చదువుకున్నాం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపుకోడేవాడు. శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మన ఎడబాపున ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ స్వరూపుడైన మా తండ్రి, ఈ రాత్రి దేవుని వాక్యం వినుచున్న అనేకులను మీరు నీ సన్నిధికి వచ్చారు, వందనాలు చేయించారు. వినుచున్న ప్రతి ఒక్కరు కూడా నీ ప్రేమను గురించి నేర్చుకుని నీ నామం మహిమపరచాలని సిద్ధపరచాలి. క్రీస్తు యేసు నామమున విజ్ఞాపన చేస్తున్న మా జీవాధిపతి ఆమె. పౌరభక్తులు రోమ సంఘానికి పత్రిక రాస్తాడు, ప్రేమ గురించి రాశారు. క్రీస్తు ప్రేమ, ఈ ప్రేమ ఎలాంటిదంటే కనుక మనకి తల్లిదండ్రులకు బిడ్డల ప్రేమ వేరు, భార్య భర్తల మధ్య ఉన్న ప్రేమ వేరు, స్నేహితుల మధ్య ఉన్న ప్రేమ వేరు, బంధువుల మధ్య ఉన్న ప్రేమ వేరు, సహవాసుల దగ్గర ఉన్న ప్రేమ వేరు. ఇది లోక సంబంధమైన ప్రేమ అనేది. అయితే పౌలు దాని గురించి చెప్తుంది. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపుకోడేవాడు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడదీసుకోడు ఎవరు? కనుక క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడదీసుకొని ఎవరైనా ఉన్నారంటే ఎవరు? నిజమైన విశ్వాసి దేవుని కొరకు సమర్పించుకొని ప్రభు పరిచయం చేయాలని దేవుని పిలుపు మేరకు సువార్త ప్రయాసపడిన సేవకుడు కానీ, యేసు రక్తంలో కలగబడిన విశ్వాస కానీ, కనుక క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపుడు ఎవరు కూడా లేరు. ఎప్పుడు ఏటిలోని మనల్ని ఎడదీయలేరంటే అక్కడ వాక్యం శ్రమైనను క్రీస్తు కొరకు ఏదైనా శ్రమ వచ్చితే, యేసు రక్తంలో మనం కలగబడినట్లయితే, యేసే నా సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే, క్రీస్తు కొరకు నేను బ్రతుకుతున్న నా క్రీస్తే నాకు కావాలి అని ఒక నిర్ణయం, ఒక ఆలోచనతో యేసును అంగీకరించినట్లయితే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపుకోవడం కూడా లేదు. చాలా మంది క్రీస్తుని అంగీకరించారు, క్రీస్తుని ప్రేమించారంటారు. ఏ విధంగా ప్రేమించారంటే వారి అవసరం వరకు వారు దేవుడిని ప్రేమించారు, వారి అవసరం వరకు వారిని ప్రేమించారు, వారి ఆర్థిక ఇబ్బందుల వరకు ప్రభువును ప్రేమించారు, వారి యొక్క అనారోగ్యం వరకు వారు ప్రభువును ప్రేమించారు, వారి ఆస్తి సంపాదించుకున్న దేవుడిని ప్రేమించారు, ఉద్యోగం వస్తాయని ప్రేమించారు. కానీ వారి ఇంట్లో ఉన్న అవసరాలను ప్రభు తీరుస్తాడని ప్రేమించారు. అది నిజమైన ప్రేమ కాదు. అది కేవలం నీ అవసరాల వరకు, నీ అక్కల వరకు క్రీస్తుని ప్రేమించాలి. ప్రేమించినప్పుడు నువ్వు అడిగిన ఏదైనా నెరవేరకపోతే, ప్రభుత్వాన్ని దాన్ని ఇయ్యకపోతే అప్పుడు క్రీస్తు ప్రేమను ఎడబోతాను, ఇడిపోవచ్చు. క్రీస్తుని అంగీకరించు. అదే ఆత్మీయ జీవితంలో రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిసం పొంది, నా దేవుని రాజ్యంలో నేను చేరాలి, నా దేవుడితో నేను నడిచి జీవించాలి, నా దేవుడి కొరకు నేను బ్రతకాలని నిర్ణయం ఆలోచన నీలో ఉన్నట్లయితే అది శ్రమైనను క్రీస్తు ప్రేమను విడువ. అది లోక సభకు ఆశ్చర్యం ప్రభు తీరుస్తాడు, ఈయనంటారు ఇస్తాడు. అది అయి జరగకపోతే అప్పుడు యేసు క్రీస్తుని విడిపోతాయేమో. అది నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ ఏంటంటే క్రీస్తు కొరకు శ్రమ వచ్చిన నిలబడినది నిజమైన ప్రేమ. క్రీస్తు కొరకు బాధ కలిగిన నిలబడినదే క్రీస్తు ప్రేమ. క్రీస్తు కొరకు అనారోగ్యం కలిగిన నిలబడినదే క్రీస్తు ప్రేమ. క్రీస్తు కొరకు నేను జీవించుచున్నాను, ఎన్ని శ్రమైనను తట్టుకోగలని నివసించలేదు క్రీస్తు ప్రేమ. అదే పోదు చెప్పాడు. క్రీస్తు ప్రేమను మనల్ని ఎడబాపుకోవడం, శ్రమ వచ్చిన విడదీయలేదు. తర్వాత బాధ అయినను, ఏదైనా బాధ కలుగుతుంది. ఏదైనా మనం ఒక మాట అన్నప్పుడు ఎదటి వ్యక్తి మనం దూషించినప్పుడు బాధపడతాం. ఎదటి వ్యక్తి మనల్ని ఏదైనా సందర్భాలలో కనుక మనల్ని ఏదైనా అన్నప్పుడు మనం ఎంతో బాధపడతాం. ఈ రీతిగా బాధపడతాం. నేను ప్రార్థనకు వచ్చానని నన్ను అంటారా అనుకున్నాం.
క్రీస్తు ప్రేమ నీలో లేదంటున్నాడు. అది క్రీస్తు వారు శ్రమ కలిగిన సహించుకోవాలి, అది బాధ కలిగిన సహించాలి. హింస అయినాను, హింసలు కలుగుతాయి, నిందలు వస్తాయి, వేదనలు కలుగుతాయి, దుఃఖం కలుగుతుంది, కనుక చింత కలుగుతుంది. కనుక భక్తులు అనేక రీతిలుగా భక్తులను హింసించాలి, అనేక రీతులుగా భక్తులను శ్రమించాలి. అన్నింటినీ ఓర్చుకున్నాం, అన్నింటినీ ఓర్చుకున్నాం. కనుక హింస కలిగినదని క్రీస్తుని విడిచినట్లుగా నిజమైన ప్రేమ కాదు. పౌరంతిగా చెప్పాడు, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబోపువాడు ఎవడు లేదు. అది శ్రమ కలిగిన, కనుక బాధ కలిగిన మనల్ని ఎడబాపు. కనుక హింస కలిగిన దేవుని ప్రేమను విడిపోను. 3-4 మాట చెప్పాడు. కరువు అయిన కరువు అంటే ఆహారం లేకపోవచ్చు కరువు. కానీ పిల్లలు పుస్తకంలో వచ్చిన కరువు, నేను సువార్త పరిచయం చేయడానికి వచ్చినప్పుడు సరైన ఆహారం ఆ పిల్లలకు లేదు, సరైన వసతులు లేవు. కరువు వచ్చిన నేను సువార్త విడిచి నేను వెనక్కి వెళ్ళలేదు. సువార్త కొరకు వచ్చినప్పుడు వస్త్రహీనత ఏర్పడింది, నేను వెళ్ళలేదు. ఆ కరువులోనే ఉన్నా, సరైన నివాసాలు కూడా లేవు, కరువులోనే ఉన్నా. మేము కొన్నిసార్లు కొబ్బరి చెట్టు నీడనే మేము పడుకున్న రోజులున్నాయి, కొబ్బరి చెట్టు నీడనే ఆహారం వండుకున్న రోజులున్నాయి. వర్షం పడిన మమ్మల్ని ఎవరు ప్రక్క వారు ముందు ఉన్నారు, వెనకున్న వారు ఎవరు రావడానికి ఇష్టపడేవారు కాదు. ఆ చెట్టు నీడ ఉన్నాం, కరువు వచ్చింది, అది ఆ చెట్టు నీడలో ఉన్నాం. బాధకరంగా చెట్టు నీడలో ఉన్నాం, హింసకరంగా చెట్టు నీడలో ఉన్నాం. మే నెలలో చాలా శ్రమ అనుభవించాం. కనుక కరువు అయినను అని చెప్పాడు. తర్వాత వాక్యం వస్త్రహీనత అయినను, వస్త్రాలు లేకపోవడం. మన ఎదుటి వ్యక్తి సరైన మంచి వస్త్రాలు ధరించినప్పుడు, ఆ ఎదుటి వ్యక్తిని మనం చూసినప్పుడు మనం కొన్నిసార్లు అవమానకరం ఉంటుంది. ఏంటిదేనంటే, వాడు నాలాంటి వాడు ఎంత విలువైన వస్త్రాలు ధరించుకున్నారు, నాకు ఇంత విలువైన వస్త్రాలు లేవని ఎదుటి వ్యక్తిని లేక మన స్నేహితురాళ్ళను చూసినప్పుడు కూడా బాధ ఉంటుంది. నా భార్య పాస్టర్ గారు ఒకే చేతితో నీళ్ళు గడిపింది. వస్త్రహీనత మేము దేవుని విడిచిపెట్టలేదు. ఎన్నో బాధపడిన దేవుని విడిచిపెట్టాలి. వస్త్రహీనత ఉపద్రవమైనను, పడరాని బాధలు అనిపించను, ఉపద్రవము తృణీకరించబడినను, నెట్టివేయబడినను, ఉపద్రవము మనుషులు భరించలేని హింస, ఉపద్రవం అయినను క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని నిలబోకపోవడం. కానీ పొలగా చెప్పడం ఖడ్గమైనను, ఖడ్గం అంటే మరణాపాయం సంభవించినప్పుడు, మరణాపాయం. అనేక సార్లు మనిషి బలహీనత రావడం తప్ప, కనుక బాధ రావడం తప్పదు. అప్పుడు ప్రభుని అంగీకరించని బాధ వచ్చిందంటే క్రీస్తు ప్రేమను మనల్ని విడిపోదు. అందులో పౌలు చెప్పారు, క్రీస్తు ప్రేమను మనల్ని ఎడబోపువాడు ఎవడు అని చెప్పంటున్నాడు. కనుక ఖడ్గమైన మనల్ని ఎడబోపురా ఎందుకు రాయబడినది, ఎవరుగా నిన్ను బట్టి దేవుడు నేను ఒదిగిపోబడిన వారును వాళ్ళకు చెత్తమైన గొర్రె పిల్లలని మీ మెంచబడిన వారము అన్నాడు పౌలు. కనుక నిన్ను బట్టి, నీ విశ్వాసమును బట్టి, నీ యొక్క నిరీక్షణను బట్టి, నీ యొక్క ప్రవర్తనను బట్టి దినములను నేను వధించబడిన వారము, వదక తేబడిన గొర్రె పిల్లవలే మేము చెందబడతాము. ప్రభువు క్రీస్తు మన గొర్రె పిల్లవలే, వదకు తేబడిన గొర్రె పిల్లవలే చెందబడి మన కొరకు దాని ప్రాణం దారబోసాడు. అందులో పాలంటాడు, కనుక ఎవడైనా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడగోపా అని చెప్పి. అందుకే అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో, 3వ అధ్యాయము 19వ వచనం భాగం
జ్ఞానవంతులు కనుకనే చంద్రమండలానికి వెళ్ళాలని ఆలోచన ఉన్నది, సూర్యమండలానికి వెళ్ళాలని ఆలోచన ఉన్నది, కనుక భూమి చుట్టూ తిరగాలని ఆలోచన ఉన్నది. మన జ్ఞానవంతులు కనుక జ్ఞానవంతుల గురించి అని అంటాడు. కనుక వాక్యం చూసి జ్ఞానంలో గురించిన క్రీస్తు ప్రేమ, అది మన జ్ఞానాన్ని గురించిన క్రీస్తు ప్రేమ. ఆ క్రీస్తు ప్రేమను తెలుసుకోవడం తగిన శక్తిగా కావాలని ప్రార్థన చేశాడు. క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలని చాలా భారమైనది. క్రీస్తు ప్రేమకు ఎలాంటిదంటే కనుక లోతు తెలియనది, ఎత్తు తెలియనది, ఎడల్పు తెలియనది, పొడవు తెలియనది దేవుని ప్రేమ ఉంటాయి. ఆ క్రీస్తు ప్రేమ మనం పిల్లల్ని మనం ప్రేమిస్తాం. ఎప్పుడంటే తల్లిదండ్రులకు విధేయత కలిగినప్పుడు, వారు చెప్పిన వాడు వారు నెరవేర్చినప్పుడు వారిని ప్రేమిస్తాం. మరి క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి తగిన జ్ఞానము కావాలని పోరాడుతున్నాడు. నేను నీకు వారు ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఆ క్రీస్తు ప్రేమ అడగదండి మనం అంత చిక్కాలి. దేవుని ప్రేమ, ఆ ప్రేమను తెలుసుకోవాలంటే ప్రార్థన చేయాలి. ప్రభా నీ ప్రేమ నాకు అనుగ్రహించు, నీ ప్రేమలో నేను అభివృద్ధి చెందినట్లు నాకు తగిన జ్ఞానం దయచేయ ప్రభని ప్రార్థించినట్లయితే క్రీస్తు ప్రేమలో ఉన్నది కనుక క్రీస్తు ప్రేమలో ఉన్న మహిమ, క్రీస్తు ప్రేమలో ఉన్న శక్తిని మనం తెలుసుకోగలము, ఆయన కొరకు జీవించగలము. అందుచేత పౌరులు పిలుపులు రాసిన పత్రిక 4వ అధ్యాయము, పిలుపులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో అంటున్నాయన, అప్పుడు సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావాలి ఉండును. కనుక సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కనుక అది ఎదురుకున్నదంటే కావాలి ఉండును. క్రీస్తు ప్రేమ నీ హృదయానికి కావాలన్నది, నీ తలంపులకు కావాలన్నది. క్రీస్తు ప్రేమ నీ హృదయ ఆలోచనలకు కావాలన్నది, నీ తలంపులకు క్రీస్తు ప్రేమ కావాలన్నదని పౌరులతో తెలియజేస్తున్నా. అదే అధ్యాయం 9వ వచనం అన్నాడు ఆయన. 9వ వచనం, మరి మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించుతారో, నా యందు ఉన్నట్టుగా ఏమి ఇచ్చారో, ఏమి చుంచుతారో అటు వాటిని చేయండి, అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు తోడై ఉండునన్నాడు. కనుక వాక్యంలో మనం చూసినట్లయితే వచ్చిన మనం పరిశీలన చేసినట్లయితే నా వలన ఏమి నేర్చుకున్నాం స్వార్థ ద్వారా పౌరు సంఘాన్ని దేవుని వాక్యం బోధించాడు. ఏమి నేర్చుకున్నాం అంటే కనుక అని అంటాడు, వాటిని అంగీకరించదని మనం నేర్చుకున్న వాటిని, మనం విన్న వాటిని నేర్చుకున్నాము, వాటిని అంగీకరించాము. నా యొక్క వేటినించరు, వేటిని చూచుతారు అటు వాటిని చేయాలి. వేటిని విన్నాము, వేటిని చూచాము అటు వాటిని చేయాలి. దేవుని కూర్చున్నా, దేవుని ప్రేమను కూర్చున్నా, దేవుని జ్ఞానం కూర్చున్నా, దేవుని యొక్క మహిమను కూర్చున్నా, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాల గురించి విన్నాం. అప్పుడు అంటాడు ఆయన వాటిని చేయుడు అన్నాడు. వాటిని మనం చేసినట్లయితే అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు తోడై అన్నమాట. ఆయన మన సమాధానకర్త. యేసు ప్రభు వారికి జన్మించక ముందే 5 పేర్లు పెట్టి సమాధానకర్త. ఆ సమాధానకర్త దేవుడు మనం తోడైంది. ఆ క్రీస్తు ప్రేమను మన ఎడబాపు ఎవరు లేరు కనుక సమాధానకర్త దేవుని అమ్మడు